బంగారం భారతీయుల భావోద్వేగాల్లో అల్లుకున్న విలువైన లోహం. కానీ వచ్చే 2026లో ఈ బంగారం సామాన్యుడి చేతికి అందని ఎత్తుకు వెళ్లబోతుందన్నది షాకింగ్ రిపోర్ట్. ప్రముఖ సంస్థలు వెంచురా, జ్యూయిష్ బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీ ఇవన్నీ వరుసగా చెప్పే అంచనాలు ఒకే దిశ చూపుతున్నాయి. ఒక ఔన్స్కు $4,800, అంటే ప్రస్తుత రేట్ ప్రకారం ఇండియన్ కరెన్సీలో 4 లక్షలకు పైనే. 2026లో బంగారం ఎందుకు ఇలా వేగంగా పెరుగుతుంది? ఎవరెవరు కొనేస్తున్నారు? భారత మార్కెట్పై ఎవరి ప్రభావం? ఆ వివరాలన్నీ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీ కొనుగోలు చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితులు, అమెరికా అప్పుల పెరుగుదల, అదుపులోకి రాని ద్రవ్యోల్బణం తదితర పరిణామాలు బంగారం ధరను ఆకాశానికి ఎగబాగేలా చేస్తున్నాయి. వెంచురా అంచనా ప్రకారం 2026లో బంగారం $4,600 నుంచి $4,800 పెరిగే అవకాశం ఉంది. అంటే మన కరెన్సీలో 4,33,000 పైనే. 2026లో ఫెడరల్ రిజర్వ్ 75 బేసిస్ పాయింట్లు వడ్డీ కోతకు అవకాశం. రేట్లు తగ్గితే బంగారం పెట్టుబడిదారులకు సేఫ్ హెవెన్. సంస్థాగత, రిటైల్ డిమాండ్ రెండూ పెరుగుతున్నాయి. బంగారం బుల్ ర్యాలీ ఇప్పట్లో ఆగదు అని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 అంచనా $4,450. ట్రేడింగ్ రేంజ్ $3,950 నుంచి $4,950. అదే ఊపు కొనసాగితే 2027లో బంగారం $5,150 కూడా టచ్ అవ్వచ్చని అంచనా. దీనికి కారణం సెంట్రల్ బ్యాంకులు, ETF ఇన్వెస్టర్లు భారీగా బంగారం కొనిస్తున్నారు. మార్కెట్లో బంగారం అందుబాటు తగ్గిపోతోంది. ETFల నుంచి బలమైన డిమాండ్, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు. ప్రస్తుత RSI విశ్లేషణ ప్రకారం బంగారం ఓవర్బాట్ జోన్లో ఉన్న మార్కెట్ ఇంకా బలం చూపుతోంది. 2026 మధ్య నాటికి $4,500 చేరొచ్చని అంచనా. నిరంతరం ద్రవ్యోల్బణం, తగ్గుతున్న రియల్ వడ్డీ రేట్లు, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం పడిపోవటం పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10% గోల్డ్ ఉంచాల్సిందే అనే సూచన. భారత మార్కెట్ పరిస్థితిని చూస్తే రూపాయి బలహీనత, దిగుమతి సుంకాల కారణంగా భారతదేశంలో బంగారం ధరలు దుబాయ్ కంటే 15% ఎక్కువ. వరుసగా 9 త్రైమాసికాల్లో బంగారం ధరలు కొత్త గరిష్టాలకు చేరాయి. టెక్నికల్ లెవెల్స్ పరిశీలిస్తే బంగారానికి సపోర్ట్ $4,200 నుంచి $4,056. అలాగే రెసిస్టెన్స్ $4,255 నుంచి $4,300. బ్రేక్ చేస్తే $4,381 నుంచి $4,441 వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా. 2024-25లో మొదలైన బంగారం ర్యాలీ 2026లో ఆల్ టైమ్ హైలు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇంత పీక్ రేట్లతో బంగారం కొనడం, ఆభరణాలు అవసరమా లేక పెట్టుబడేనా? అసలు సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు దేశంలో చర్చ. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. బంగారం అందం కాదు, ఇప్పుడు ఆర్థిక శక్తి అంటున్నారు నిపుణులు.